మహిళ 2700 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈవిడ ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. మిమ్మల్ని టీవీలో చూడటం తప్ప ఎలా చూస్తానని అనుకోలేదు నేను. ఇప్పుడు కొట్ట శివరంగా వస్తుందా? అవును మేడం. ఏంటి నా పేరు చోటి. చోటి మేడం. ఆకుల చోటి. ఆకుల చోటి. మాది లవ్ మ్యారేజ్ మేడం. ఆయన గారి ఆకులు ఉండాలి, లేకపోతే చోటి చెప్పారంటే అడుగుతారు మళ్ళీ. ఓహో, మీ ఆయన ఇంటి పేరు ఆకుల సార్. ఓకే మేడం. సరే చోటి, వెళ్ళు రిలాక్స్ అవ్వు కొంచెం. తూర్పుగోదావరి నుంచి వచ్చావా? హౌస్ వైఫా? హౌస్ వైఫ్. ఎంతకాలం అయింది పెళ్ళయి? 13 సంవత్సరాలు. ఓకే, ఈ 13 సంవత్సరాలు బట్టి మీ ఆయన్ని నన్ను చూస్తూ ఉన్నావు అనమాట. అవును మేడం. అవును సుమ గారు. సుమ. సుమ. నేను పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికి ఒకటే, నో గారు నో మేడం ఏమీ లేదు, సుమ అన్నమాట. బికాస్ సుమ ఇస్ అ బ్రాండ్. ఓకే, దానికి పెద్ద రెస్పెక్ట్ అలాగని చెప్పి నన్ను తిట్టకండి. ఓకే, అసలు అవును చోటి అనేది జనరల్లీ ముద్దు పేరు కదా, ఇంకేదైనా పేరు ఉంటుంటుంది, శ్రీగానపతున్నాంబా అట్లా. మా డాడీకి ఇష్టం పేరు, ఆయన కొంచెం చనిపోయారు, అదే పేరు పెట్టేసుకున్నాను మేడం. ఓకే ఓకే. మా ఆయనకి నేను డాన్స్ చేయడం యాక్ట్ చేయడం చాలా ఇష్టం సుమా. అన్నిట్లో ఎంకరేజ్ చేస్తారు బాగా. మాది లవ్ మ్యారేజ్. 13 ఏళ్ళు. మీ ఇంట్లో వాళ్ళంతా ఒప్పుకున్నారా? ఒప్పుకున్నా సుమా, ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడు ఎవరు ఏమలేదు. మా అత్తయ్య గారికి మా ఆడపడుచు వాళ్ళందరూ కూడా దగ్గరుండి పంపించారు. మా పిల్లలు అది కూడా అయితే రాజమండ్రిలో సెలక్షన్ జరిగినప్పుడు వెళ్ళిన కానించి స్టార్టింగ్ మా చాందిని మా అమ్మాయి పేరు. మమ్మీ ఎప్పుడు వెళ్తావు అని గొడవ. అమ్మ తల్లి సెలక్షన్ అవ్వాలి, మనం వెళ్ళాలి, కంగారు పడక. మీరు ఇప్పుడు మీ అత్తగారి ఇంటి పద్ధతులు మీ అమ్మగారి ఇంటి పద్ధతులు రెండు పాటిస్తూ ఉంటారు? రెండు పాటిస్తుంది. రెండు చూసుకుంటారు. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సుమా. ఇలాగే ఎక్సైట్మెంట్ మనం మొదలెట్టేద్దాం. గాయత్రి. హాయ్ నా పేరు గాయత్రి, విశాఖపట్నం నుంచి వచ్చాను. మా ఆయన పేరు వెంకట వినోద్. నాకు ఒక కూతురు ఉంది, తరుణి, 2 years. ఓకే గాయత్రి, మరి మన ఉమా మహేశ్వరి. అనంతపురం డిస్ట్రిక్ట్. ఉమా మహేశ్వరి కదా? కాదు, నేను ఉమా మహేశ్వరి. హాయ్ సుమా, నా పేరు ఉమా మహేశ్వరి, అనంతపురం డిస్ట్రిక్ట్ ఇంకా వస్తున్నాను. మా ఒక పాప ఒక బాబు. నాకు సరిగ్గా గుర్తు చేసుకోండి, టెన్షన్ లో ఒకళ్ళు మర్చిపోయారేమో నాకు డౌట్. ఇద్దరేనా? మా ఆయన రిటైర్డ్ ఆర్మీ సుమా. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరా? వాట్ అ గ్రేట్ సర్వీస్ అండి. అసలు ఇక్కడికి రావడం తనే పంపించారు మేడం. సుమా పర్వాలేదు, మీరు ఎలా పిలిచినా నేను పలుకుతాను. ఓకే సుమా, మిమ్మల్ని చూడాలని చాలా ఇష్టంగా ఉండేది. ఈ రోజు నా కోరిక నెరవేరింది. ఓకే, అసలు మనం చాలా సందర్భాల్లో అనవసరంగా కూడా టెన్షన్ పడుతూ ఉంటాం. పడకూడదు. హాయిగా హ్యాపీగా వదిలేయాలి. మంచిగా ఇట్లా ఊపిరి తీసుకొని అందరూ మెల్లిగా వదలండి. తీసుకున్నారా? వదలండి. వదిలేరా? ఓకే, మళ్ళీ రిలాక్స్. ఆడవాళ్ళు మీరు చాలా రకాలైన టెన్షన్లు స్ట్రెయిన్లు తీసుకుంటూ ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. అనవసరమైన చిన్న చిన్న టెన్షన్లు. ఆ పని మంచి రాలేదంటే అదొక టెన్షన్, పాలు పొంగిపోయిందంటే అదొక టెన్షన్, పిల్లలు స్కూల్ నుంచి ఒక 5 నిమిషాలు లేట్ గా బస్సు ఆగిందంటే అదొక టెన్షన్, ఇక మన ఆయనలు ఇంటికి టైంకి రాలేదంటే అదొక పెద్ద టెన్షన్. అలాంటప్పుడు మీరేం చెయ్యాలి? తీసుకోండి, వదలండి. మీ గాలి తీసుకోండి, మీ గాలే వదలండి. ఓకే, దయచేసి ఇందులో ముఖ్య గమనిక, పక్కన వాళ్ళు గాలి తీసుకొని ఓకే, ఇది ప్రాక్టీస్ చేయండి. అప్పుడప్పుడు 10 times చేయండి, మళ్ళీ కొంచెం బ్రెయిన్ నార్మల్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆలోచించుకోండి. రోహిత. హాయ్ సుమ, నా పేరు రోహిత, నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. మా హస్బెండ్ పేరు సంతోష్ కుమార్. నేను MCA స్టడీ చేస్తున్నాను. మై హాబీస్ వచ్చి డాన్స్, సాంగ్స్ పాడడం, వాచింగ్ టీవీ. చూసారా తన బ్రీతింగ్ చేయడం వల్ల ఎంత రిలాక్స్డ్ గా ఉందో ఇప్పుడు. అసలు తను ఏమి చేయలేదు మేడం, మేమైతే డాన్స్ చేసి అలసిపోతాను. ఏదో అలా తను ఏం చేసి చెమ్మచక్క ఆడేసి వెళ్ళింది, చూడలేదు. మేమైతే ఊపేసాం ఇక్కడ, అందుకే నా ఆయాసం వచ్చేస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు రౌండ్స్ మొదలెడతాము. మన మొట్టమొదటి రౌండ్ జంబలక్కడి. మేము అడిగిన క్వశ్చన్స్ కి రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. 20 seconds టైం ఇస్తాం. గాయత్రి, మీ దగ్గర నుంచి మొదలు పెడుతున్నాము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పుస్తకాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? 10. మొబైల్ నంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 11. నలుపు రంగు ఏ కలర్ లో ఉంటుంది? బ్లూ.
చిరంజీవి అసలు పేరు ఏమిటి? బాలకృష్ణ. గురు సినిమాలో హీరో ఎవరు? చంద్రమోహన్. కళ్ళకి ఎన్ని అద్దాలు పెట్టుకోవచ్చు? 21. బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? 100. మోకాలుతో పరిగెత్తేవారు ఎవరు? పిల్లి. పుస్తకాన్ని ఇంగ్లీష్ లో పెన్ అంటారు. మొబైల్ నంబర్ లో 11 డిజిట్స్ ఉంటాయి. ఒకప్పుడు ఏంటంటే అన్ని ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకునే వాళ్ళం. ఈ మొబైల్ ఫోన్లు వచ్చి అందులో ఫీడ్ చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మన మెమరీ తగ్గిపోయింది, దాని మెమరీ ఫుల్ అయిపోయింది. నలుపు రంగు ఏ కలర్ లో ఉంటుంది? బ్లూ కలర్ లో ఉంటుంది. చిరంజీవి అసలు పేరు బాలకృష్ణ అంట. గురు సినిమాలో హీరో చంద్రమోహన్. కళ్ళకి 21 అద్దాలు పెట్టుకోవాలి. బాదం పప్పులు రోజుకి 100 తినాలంట. రోజుకి మధ్యాహ్నం కందిపప్పు, పొద్దున్న బాదం పప్పు, సాయంత్రం పెసరపప్పు, రాత్రి గన్నేరు పప్పు. రాత్రి గన్నేరు పప్పు అంట. అలాగే పొద్దునకి పొద్దునకి నో పప్పు. మోకాలుతో పరిగెత్తేవారు ఎవరు? పిల్లి. బా గాయత్రి, ఇప్పటి వరకు ఈ రౌండ్ లో ఇంత బాగా ఆడిన పార్టిసిపెంట్ నువ్వే. అంటే అడిగినవన్నిటికీ రాంగ్ చెప్పడం అనేది జరగలేదు ఇప్పటి వరకు. గ్రేట్ యా. థ్యాంక్ యూ సో మచ్ సుమా. నీ మాట వింటే అలా ఆన్సర్లు వచ్చేసాయి అంతే. ఎలా ఇలా నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 years అయింది. ఇంతలోనే నువ్వు ఎడ్డమంటే బాగా అసలు లేదు, ఇంతకు ముందు శ్వాస తీసుకున్నాం కదా. ఇంతకు ముందు అప్పుడు స్టార్టింగ్ లో శ్వాస తీసుకున్నాం కదా, అందుకే answers correct చెప్పేసింది. అది గాలి. రోహిత, నువ్వు రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పిల్లికి ఎన్ని నాలుకలు ఉంటాయి? 2. సైకిల్ టైర్లతో ఏం చేయొచ్చు? పాస్. కుర్చీ మీద ఎంతమంది కూర్చుంటారు? 10 మంది. పెన్నుతో ఏం చేయొచ్చు? చదవచ్చు. పాము చెల్లి పేరేమిటి? చంద్రముఖి. సీట్ లో కూర్చోగానే ఏం చెయ్యాలి? ఈత కొట్టాలి. మనిషి కాళ్ళు ఎంత? టైమ్ అప్. పిల్లికి ఎన్ని నాలుకలు ఉంటాయి? 2. సైకిల్ టైర్లతో ఏం చేయొచ్చు? చెప్పలేదు. కుర్చీ మీద 10 మంది కూర్చుంటారు. పెన్నుతో చదవచ్చు. పాము చెల్లి పేరు చంద్రముఖి. సీట్లలో కూర్చోగానే ఈత కొట్టాలి. 5 రాంగు, 50 పాయింట్. ఉమా మహేశ్వరి రెడీయా? ఓకే సుమా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? 4. శిరోజాలు అని వేటిని అంటారు? కాళ్ళని. గులాబీ మొక్కకి ఒకేసారి ఎన్ని పువ్వులు పూస్తాయి? 1000. ఏనుగు ఎన్ని కిలోల బరువు ఉంటుంది? 2 కిలోలు. మెట్లు ఎలా ఎక్కుతారు? చేతులతో. చిన్న అపార్ట్మెంట్ లో ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి? 2. ఒక బెడ్రూమ్ లో ఎన్ని బెడ్లు వేస్తారు? 4. తెలుగు అక్షరాలు ఎన్ని? 10. టైమ్ అప్. తల మీద 4 వెంట్రుకలు ఉంటాయంట. ఈ 4 వెంట్రుకలు ఆయనే మొన్న కటింగ్ కి షాప్ కి వెళ్ళాడంట. అతను చాలా వెటకారంగా ఏం చేయమంటారు అంటే రంగేమన్నాడంట దాన్ని. ఆ 4టికి ఉన్నదాన్నే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే. శిరోజాలు అని కాళ్ళని అంటారు. గులాబీ మొక్కకి ఒకేసారి ఎన్ని పువ్వులు పూస్తాయి? 1000. ఒకేసారి 1000 పువ్వులు పూస్తాయంట. ఆ మొక్క ఎక్కడ ఉందో కొంచెం తీసుకొచ్చి ఇస్తారా? నాకు మా ఇంటి పక్కలో ఉంది సుమా. నాకు మొక్కలంటే ఎంత ఇష్టమో. మా ఇంటికి రండి, చూపిస్తాను. మనందరికి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాలు మనం ఏమిటో డబ్బులు, కార్లు, నగలు, ఇంకేమిటో అనుకుంటాం కానీ చూసినంత ప్రకృతిలో ఉన్నంత ఆనందం మనకి దేంట్లోనైనా వస్తుందా? అవునవును. ఒక్కసారి ఆలోచించండి. ఇటు నుంచి ఒక జలపాతం ఇలా వస్తూ ఉంది, ఇక్కడేమో ఆ చెట్లలో నుంచి వచ్చేటువంటి చల్లని గాలి వస్తోంది, కోయిలలు కూ కూ అని పిలుస్తూ ఉన్నారు. ఎంత బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. ఏనుగు ఎన్ని కిలోల బరువు ఉంటుంది? 2 కిలోలు. 2 కిలోలు. ఓకే. మెట్లు చేతులతో ఎక్కుతారు, కాళ్ళు పైకి పెట్టుకుంటారు. కాస్ట్యూమ్ కొంచెం బాగా వేసుకోండి. చిన్న అపార్ట్మెంట్ లో ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి? 2 సార్లు 2 రిపీట్ అయింది. ఏనుగు 2 కిలోలు, మళ్ళీ ఇది 2. ఒక బెడ్రూమ్ లో ఎన్ని బెడ్లు వేస్తారు? 4. ఫస్ట్ 4 చెప్పింది. ఫస్ట్ ఆన్సర్ 4 చెప్పారుగా. వెంట్రుకలు. తెలుగు అక్షరాలు 10. 6 రాంగు, 60 పాయింట్లు. చోటీ రెడీయా? రెడీ సుమా. जिसकी बेबी छोटी उसका भी बड़ा नाम है. పాడు సుమా. పాడాలా? పాడు. అబ్బా, ఎంతకాలం ఎప్పుడు నన్ను పాడద్దు ఒక్క నిమిషం ఆ పాట గుర్తు చేసుకొని పాడతాం. అరే మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ్ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ్ హై, జిస్కి బీబీ మోటీ मोटी 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 जिसकी बीबी मोटी उसका भी बड़ा नाम है. పలంక్ పేలిట దో తకియే కా క్యా కామ్ హై అనుకుంటాను నేను, నాకు గుర్తులేదు. ఓకే ఓకే సుమా. బాగా ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు నా పాటని. ఓకే సుమా. ఇలాంటి
సింగర్ ఫ్యాన్స్ కూడా నాకు కావాలి. థ్యాంక్ యూ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాజా తమ్ముడు రాజాకి ఏమవుతాడు? తమ్ముడు. సినిమా చూస్తూ ఏం చెయ్యాలి? సూదితో గుచ్చాలి. బంతి ఏ ఆకారంలో ఉంటుంది? లంచ్ ఎప్పుడు చేస్తారు? అర్ధరాత్రి. కోతికి మీ చెల్లి ఏమవుతుంది? చెవికి ఎన్ని రింగులు పెట్టుకుంటారు? 10. టైం అప్. ఏ చోటి ఆలోచిస్తూ టైం అంతా వేస్ట్ చేసే పిల్ల. కన్ఫ్యూజ్ అయిపోయింది. రాజా తమ్ముడు రాజాకి ఏమవుతాడు అంటే ఏమన్నావు? తమ్ముడు. రాజా తమ్ముడు రాజాకి తమ్ముడే అవుతాడు. కరెక్ట్ ఆన్సర్. సినిమా చూస్తూ సూదితో గుచ్చుతూ ఉండాలి. సినిమా థియేటర్ కి వెళ్ళి సూదులు తీసుకొని వెళ్ళాలి. సినిమాకి వెళ్ళలేము మేము అసలు. కూర్చోాలంట. అలాగే అందరికి. బంతి ఏ ఆకారంలో ఉంటుంది? బ్లూ రిలవెంట్ గా లేదు. లంచ్ అర్ధరాత్రి చేస్తారు. కరెక్ట్. ఇది చేస్తున్నారు చాలా మంది. తినటం లేదు. మనిషికి మెయిన్ గా కావాల్సినటువంటి సదుపాయాలలో ఒకటైనటువంటి టైంకి అందటం లేదు. బ్రేక్ఫాస్ట్ తినరు, అదేదో పెద్ద ఫ్యాషన్. అదే బ్రేక్ఫాస్ట్ తినవండి. పోనీ లంచ్ తింటారా టైం కి అంటే ఈ లోపే టీలు కాఫీలు విరివిగా తాగేసి ఆ లంచ్ 1 గంట టైం కాస్త 3కో 4కో. నేను ఇప్పుడే తిననండి, నేను 3కో 4కో తింటాను. ఇది ఇంకో ఏదో ఫ్యాషన్. అది అయిపోయిందా? ఇక రాత్రి చూసుకోండి నా సామిరంగా వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు, చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. ఫోన్లలోను టీవీల్లోను. తినేది ఎప్పుడు 12, 1 గంటకి. ఆ తర్వాత కొన్ని రోజులకి కడుపులో ఏమిటోనండి ఏదోగా ఉంది. అసలు ఏంటో ఏం తిన్నా అరగటం లేదు. అసలు ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. నీ బంధా నీ భాష నీకు అర్థం కాకపోవడం ఏంటి? టైంకి నువ్వు తిండి తినటం లేదు, టైంకి పడుకోవడం లేదు. అంతకు మించి ఇంకా ఏమీ లేదు. మన శరీరాల్ని మనం చూసుకోకపోతే ఆ తర్వాత అది చూసుకోదమ్మా. మనల్ని లెఫ్ట్ అండ్ రైట్ వేసి కొట్టేయడం మొదలెట్టేస్తుంది. అందుకని ముందు మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. బాగా చెప్పానా? గారు మీకు అసలు తిరుగులేదు. థ్యాంక్ యూ. కోతికి మీ చెల్లి ఏమవుతుంది? ఫాస్ట్ చెప్పా. ఎంత మంచి క్వశ్చన్ అది. అది చెవికి ఎన్ని రింగులు పెట్టుకుంటారు? 10. 3 చెప్పావు. 30 పాయింట్లు వచ్చాయి అంతే. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ రౌండ్. చోటి చూడు, ముందుగా నీకే. సమంత ఏ, కమలా హాసన్ బి, ఎన్టీఆర్ 3 సి, రామ్ చరణ్ డి. రామ్ చరణ్. రామ్ చరణ్. రామా రామ్ చరణ్. రామ్ అన్నాను. రామ్ ఫైనల్. సరే ఏ సమంత కరెక్టా? కరెక్టే. చూద్దామే. చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే. రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే. అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్. ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్. క్యాట్ పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు. పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. బి కమల్ హాసన్ గారు. అవును కమల్ హాసన్ గారు. సి ఎన్టీఆర్. ఓకే చూద్దాము. సి ఇది కూడా కరెక్ట్. ఇందాక రౌండ్ లో 30 పాయింట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో 40 వస్తాయా? 40. రామ్ అది మాత్రం ఎందుకో నాకు అనిపించట్లేదు. కొడుతుందా సుమా? కొట్టింది. అది కొట్టిందే. నాకు డౌట్ గానే ఉంది సుమా. గోపిచంద్. గోపిచంద్. 4లో 3 కరెక్ట్. 30 పాయింట్లు. ఉమా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం తింటావు జనరలీ? దోశ, ఇడ్లీ, పూరి, చపాతి ఏదో ఒకటి. దోశ, ఇడ్లీ, పూరి, చపాతి అన్ని ఒకేసారి కాదు. మా ఇంట్లో డైలీ ఇడ్లీయా? బలమని. బలమనా? ఎవరికి? ఇడ్లీకా మీకా? అందరికి. అంటే లేకపోతే తెనాలి డబుల్ వాల్స్ మినపగుళ్ళ వాళ్ళకా?
అబ్బా మీలాంటి వాళ్ళ వల్లే తెనాలి మా ఇంట్లో మినపగుళ్ళు daily హాయిగా గారెలు. బతుకుతున్నారు. మా డైలీ ఇడ్లీ అంట. అదే మినపగుళ్ళు గుళ్ళు అంటే మినపప్పు బలం అనా అండి? మినపప్పు బలమని మీరు అడ్వర్టైజ్మెంట్ లో చెప్తున్నారు కదా 12 కప్పులని అందుకని చెప్పి బా ఈవిడికి యాడ్ ఫిల్మ్ కూడా కంటతహా వచ్చింది. ఓకే ఏదో ఆ, మిమ్మల్ని కాదు. ఫాలో అవుతున్నాం ఇప్పుడు సుమా. మినపప్పు ఒకటే కాదు, మనం అన్ని తింటాము, ఇడ్లీ కంపల్సరీ. నిజంగా dish ఇంకోటి ఉంటది. మన భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా డిజైన్ చేయబడినటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అన్ని చాలా ఆరోగ్యవంతమైనటువంటి న్యూట్రిషియస్ ఫుడ్స్. అవును. ఇప్పుడేదో కనిపెట్టేసి వాళ్ళు పొద్దునకి ఇంత ప్రోటీన్ ఉండాలి, ఇన్ని కార్బోహైడ్రేట్స్ ఉండాలి అని ఇప్పుడు చెప్తున్నారు. కానీ డైటీషియన్స్ మన పెద్దవాళ్ళు అవన్నీ గుర్తించే వీళ్ళకి కొంచెం పప్పులు అవన్నీ ఇచ్చినట్టయితే ప్రోటీన్స్ ఉంటుంది, అలాగే ఫైబర్ లాంటి పీచు పదార్థాలు కావాలి కాబట్టి పచ్చళ్ళు తినాలి, ఇవన్నీ కలిపి మనకి కనిపెట్టారు. పెసరట్టు తినొచ్చు, పెసరట్టు తినొచ్చు, అలాగే దోసలు మనం తినొచ్చు. పొంగల్ తినొచ్చు, అలాగే ఇడ్లీలు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, దోశ, చపాతీలు వడలు. తినొచ్చు. ఎన్ని పూరి వెరైటీస్ తినొచ్చు. ఉన్నాయి కదా. పాపం వాళ్ళకే బ్రెడ్ తప్ప ఏమీ లేదు. కానీ పిల్లలు క్యారేజీ పెట్టేటప్పటికి టైం అయిపోతుంది సుమా. మరి ఏం పెడుతున్నావు? ఇంకేదో బ్రెడ్ పెడుతున్నావా? లేదు సుమా, పెడుతున్నాను. బ్రెడ్ అంటే గడ్డి, అది గడ్డి. అది కాదు సుమా, టిఫిన్ కంపల్సరిగా పెడతాను. అంతగా టైం లేదనుకో వేడి వేడి అన్నం కొంచెం పెరిగేసి పెట్టేస్తాను సుమా. పొద్దున్న తినేసి వెళ్తారా స్కూల్ తినేసి వెళ్ళేటప్పుడు? వెళ్తాం. మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం క్యారేజీ పెట్టేస్తాను కదా. క్యారేజ్ పెట్టేస్తావు. కర్రీ అదే. అన్నమైనా పర్వాలేదు, అదే సుమా. కూరలు పెట్టాలి. కానీ కూరలు కూడా కూర అన్నం తినరు సుమా. ఇంకా అరటిపండు అయితే వేసుకొని మా చాలా మంది పిల్లల్లో ఉండే ప్రాబ్లమే అది. అంటే ఈ కూరలే మధ్యన healthy. ఏదో ఒక రకంగా పులుసు లాగా చేసేసి మనం చేసేసి పెట్టేసేయాలి. స్వీట్ ఇష్టపడితే అంటే ఆ స్వీట్ పులుసులో కూరగాయలు అన్ని ఉడుకుతాయి కదా, అవును సుమా. ఉడికినప్పుడు దాని విటమిన్స్ అన్ని ఎలాగో వస్తాయి కాబట్టి వాళ్ళు ఆ కూరగా తినకపోయినా కనీసం ఆ నీళ్లు అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది. నేను అదే చేస్తూ ఉంటాను. అబ్బో. మా ఇంట్లో కూడా ఉన్నాయిగా ఇలాంటివన్నీ. మేము ఫాలో అందుకే అవుతాం మిమ్మల్ని. మనం ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండాలి. మజ్జిగ చారు ఈ సమ్మర్ లో ఎంత బాగుంటుందో అసలు. చాలా ఆ బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం కొత్తిమీర దంచేసి కాస్త ఉప్పు పసుపు తాళింపు వేసేసాం అనుకోండి, మహత్తరి అసలు. అబ్బబ్బబ్బబ్బా సమ్మర్ లో పెడుతున్నాను సుమా. తాగాలనిపిస్తుంది నాకు. ఈ సమ్మర్ లో పెడుతున్నాను పెరుగన్నం. అంటే ఆయిల్ ఫుడ్ గ్యాస్ రిప్ వచ్చేస్తుంది మమ్మీ అని గొడవ చేస్తుంటే ఈ సమ్మర్ పెరుగు కన్నా మజ్జిగే మేలు. మజ్జిగ పెరుగు కన్నా మజ్జిగ మేలు. అలాగే మనం పొద్దున్న అన్నంలోకి కాస్త నీళ్లు పోసి పెట్టేసుకొని అందులోకి మజ్జిగ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఉప్పేసి తిన్నా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ అక్కర్లేదు సమ్మర్ లో, ఇలా తిన్నా బాగుంటుంది. నేను అది కూడా చేస్తాను. నెక్స్ట్ ఉమా చూడు. ఏ వచ్చేసి లయ, ఏ లయ. ఓకే. బి వచ్చేసి శ్రీదేవి, సి వచ్చేసి పళ్ళు చూడండి, పళ్ళు. రోజా, డి వచ్చేసి చిరంజీవి. ఓకే ఫైనల్. ఏ లయ అన్నారు కానీ నాకు ఏ రకంగానూ లయలా కనిపించట్లేదు. స్నేహ. స్నేహ. ఓకే చూద్దాం ఏ ఎవరు. లయ కాదు, స్నేహ కాదు, మీనా. బి శ్రీదేవి. శ్రీదేవి. చూద్దాం. సి రోజా గారు. రోజా గారిని అయితే చాలా చాలా ఈజీ గుర్తుపట్టడం. ఆ పళ్ళు శుక్రవారం గురువారం తప్పకుండా చూస్తున్నాం మనం. అందుకని మన పళ్ళైనా మనం మర్చిపోతాం కానీ ఆవిడ పళ్ళ వరుస మర్చిపోలేకపోయాం. కరెక్ట్. డి చిరంజీవి గారు అన్నావు కదా. కృష్ణ గారు. కృష్ణ గారు. కృష్ణ గారు. కృష్ణ గారు. చిరంజీవి అన్నది. అదే ఆమె చిరంజీవి అనిందిలే. నీకేమైనా అన్యాయం చేస్తానే ఏమిటి నేను? చూద్దాం. డి చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. రెండే కరెక్ట్. 20 పాయింట్లు. మీరు చూడండి రోహిత. బి మోహన్ బాబు. సి రాజశేఖర్. మోహన్ బాబు. ఓకే. బి మోహన్ బాబు. డి కాదు, పైనది బి. బి బి బి. బి మోహన్ బాబు. సి రాజశేఖర్. ఏ జగపతి బాబు. అండ్ డి. డి తెలీదు. ఫైనల్. ఓకే. ఏ జగపతి బాబు. అవునా? కరెక్టే. బాబు బాబు చూద్దాం. కరెక్ట్. అండ్ బి మోహన్ మోహన్ బాబు. బాబు. హే, అన్ని బాబు. ఏ ఇస్ వన్ బాబు, బి ఇస్ అనదర్ బాబు. చూద్దాం. కరెక్ట్. సి
రాజశేఖర్. రాజశేఖర్. చూద్దాము. వెరీ గుడ్. ఏ ఇద్దరు మీ ఆయనలతో బాగా డ్యూయెట్లు వేస్తున్నట్టున్నారు, అందుకనే ఇక్కడికి వచ్చి బాగా డ్యూయెట్ వేయగలిగారు. సుమా, ఆయన చాలా సైలెంట్ సుమా. చేయరా? మేమే అల్లరి చేస్తాం, ఏమంటే వేయలేరు. అంటే నిన్ను వేసేయమంటారు కానీ ఆయన నీతో పాటు వేయరు. ఏసే అంటారు సుమా బాబు, ఆయన మాత్రం వేయరు. డి చెప్పలేదు కదా? సిమ్రాన్ అనుకుంటున్నాను. సిమ్రాన్. సుమా. సిమ్రన్. సిమ్రాన్. చూద్దాము డి. 3 కరెక్ట్, 30 పాయింట్లు. గాయత్రి, ఇప్పుడు మీ వంతు. వారేవా ఏమి ఫేస్ లో ఎన్ని ఫేసులు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. బి హంసిక. ఏ నాగ చైతన్య. ఓకే. డి ఎన్టీఆర్. సి. రీచా గంగోపాధ్యాయ్. ఓకే. ఫైనల్. ఏ నాగ చైతన్యనా? కాదు. కాదు. అల్లు అర్జున్. అల్లు అర్జున్. కాదు. అల్లు అర్జున్. శర్వా ఏమో. అల్లు అర్జున్. శర్వా. ఓకే, ఏ చూద్దాం. అయ్యో. డి హన్సిక అన్నారు, ఏమంటారు? శ్రేయ. అందరూ. శ్రేయ అనుకుంటున్నాను. రోహిత. నిహారిక. బి చూద్దాం. అయ్యో, రాశి ఖన్నా. రాశి ఖన్నా. అమ్మో, టీవీలో చూస్తే చాలా ఈజీగా ఉన్నట్టు సినిమాలో అనిపిస్తుంది. రాశి ఖన్నా వేరేగా ఉంటదా? లేదు లేదు, ఈ పార్ట్స్ ఆఫ్ ఎపిసోడ్ టీవీలో చూస్తే అందరి హీరోయిన్స్ హీరోస్ ఈజీగా అనిపిస్తుంది కదా? ఇక్కడికి వచ్చి చూసే అమ్మో ఐడియా రావట్లేదు ఏది. అంటే మన ఇంట్లో ఇన్ని లైట్లు, ఇన్ని కెమెరాలు, ఇంత మంది ఉండరు కదా, మనమే రిలాక్స్ అయ్యి సోఫా మీద ఏదో పల్లీలో బఠానీలు అదుగో చాలా మంది తింటూ, నీళ్లు తాగుతూ, భోజనం చేస్తూ, నేనైతే ఫోన్ చేస్తూ చూస్తాను కాబట్టి రిలాక్స్డ్ గా ఉంటది అనమాట. ఇద్దరు తప్ప. ఇప్పుడు నాలాగా ఇదే టీవీని చేసేసుకున్నారు అనుకోండి, మీరు రిలాక్స్ అయిపోతారు. అయ్యో. నాకు ఇదే టీవీ, ఇదే బఠానీ, ఇదే నీళ్లు అన్ని ఇక్కడే. సి. రీచా. రిచా. ఏమంటారు? శ్రేయ. శ్రియా. నాకు అసిన్ అనిపిస్తోంది, చూద్దాం. సి. అండ్ నౌ కమ్స్ డి నాగ చైతన్య. ఇది నాగ చైతన్య. మీరేం చెప్పారు? ఇది ఎన్టీఆర్ చెప్పారు. గడ్డం చూసి 4 రాంగే. భలే గుర్తించారు, వెరీ గుడ్. అయ్యో అయ్యో కొన్ని మార్క్స్ ఇచ్చేయండి ఎవరైనా. మా ఊర్లో వాళ్ళందరికీ చెప్పొచ్చేయండి, నేను స్టార్ బై లా గెలుచుకొస్తాను. నేను చెప్పొచ్చాను. అయ్యో, అయ్యో 4 రాంగ్ అయ్యాయి. అయ్యో మన వదినకి పాపం ఎంత కష్టం వచ్చిందో. నిజంగా వదిన ఎవరికి రాకూడదు ఇలాంటి కష్టం. అయ్యో రండి, రండి, రండి పాపం. అయ్యో ఏడవద్దు వదిన, కష్టాలు మంచిగా కలుగుతున్న పొదలుగా ఉన్నాయి. ఏడవద్దు వదిన, ఏడవద్దు. అన్నయ్య గారు చూస్తే ఏమనుకుంటారు వదిన? ఇలాంటి సమయంలో మీరే ధైర్యంగా ఉండాలి వదిన. కవర్ చేయకు వదిన. వదిన ఏడవకు వదిన. నువ్వు ఏడిస్తే మీ ఇంట్లో అన్నం పెట్టేది ఎవరు? మీ అత్తగారు చేసి పెడతారా? అయ్యో, అత్తగారు ఆవిడ చూసుకుంటారు కదా. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యాలు వస్తున్నాయి, మరి అది రివర్స్ లో ఉంటుంది అనమాట. జాగ్రత్తగా చూసి తెలిస్తే బజర్ నొక్కండి. మొదటి వాక్యం. గాయత్రి. 2 పావురాలు 2 పిల్లలు.
2 పావురాలు 2 పిల్లలు. ఓకే చూద్దాం. 2 పావురాలు 2 పిల్లలు కరెక్ట్. 10. ఈ అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయిన తర్వాత నుంచి మనకి కాకులు కనిపించడం తగ్గిపోయాయి, పావురాలు ఎక్కువ ఉంటున్నాయి బాగా. అవును ఎందుకో మా ఇంటి తెలుసా? దగ్గర చాలా అవి అపార్ట్మెంట్ లో ఎలా బతకాలో నేర్చుకుందంట మనలాగే. పాపం కాకి తెలియలేదు, ఊర్లో వెళ్ళిపోయింది. ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ షిఫ్టింగ్ ఫ్రమ్ హియర్. ఓకే దీస్ డర్టీ సిటీ పీపుల్, నేను ఉండను ఇక్కడ అని చెప్పింది. ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కా కా అనిపిస్తే అబ్బా మన కాకి ఎక్కడుంది అసలు, 2 రోజులైంది నేను చూసి, రావే నల్లమోహన్ దానా. చూద్దాం నెక్స్ట్. గాయత్రి. రోబో సినిమాలో ఐశ్వర్యరాయ్ ఉంది. ఉంది 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 మరి మీరు చెప్పింది ఇక్కడ ఉందా లేదా అది ఉంటది చూద్దాం. ఇవిడే అన్ని బజర్లు నొక్కేస్తున్నారు. మీరు కూడా ఏంటి ఇందాక రౌండ్ లో ఆవిడకి పాయింట్లు రాలేదు కాబట్టి పెద్ద మనసుతో ఇచ్చేస్తున్నారా? ఎంత మంచోళ్ళు మీరు, కనకాంబరం పువ్వులు పెట్టుకొచ్చిన వాళ్ళంతా. తీసుకున్నాను 10 పాయింట్స్ గాయత్రి నీకు. ఓకే నెక్స్ట్ వాక్యం. గాయత్రి నొక్కేసింది రోయ్. ప్రియా ప్రియతమా రాగాలు. చూద్దాం. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు ఒకే వసంతం కుహు నినాదం నీలో నాలో పలికే. సఖి కుశలమాందాలు. ప్రియా ప్రియతమా రాగాలు, బాగా తినండి లేకపోతే రోగాలు. నెక్స్ట్ 10 పాయింట్లు. గాయత్రి. థ్యాంక్ యూ సుమా. అయ్యో 160. ఓయ్ నాకు ఇచ్చి తల్లి, నేను అందరికి చెప్పొచ్చాను. ఏం చెప్పొచ్చావు? సార్ బయలా తెచ్చుకుంటాను. డాన్స్ చేసి వెళ్ళిపోయేలాగున్నాను నేను. ఓకే నెక్స్ట్ వాక్యం. గాయత్రి. రోజుకు ఎన్ని లీటర్లు తాగుతున్నారు? ఏంటది? నీళ్లు. ఉత్తి నీళ్లు తాగే వాళ్ళు ఉత్తి నీళ్లు తాగుతారు, దాంట్లోకి ఏమైనా పాలు తాగే జ్యూస్ కలిపే వాళ్ళు జ్యూస్ కలుపుతారు, పెరుగు కలిపే వాళ్ళు పెరుగు కలుపుతారు, మజ్జిగ. రాగి జావ కలపాలనుకునే వాళ్ళు రాగి జావ కలుపుతారు, ఇంకేదో కలపాలనుకునే వాళ్ళు ఇంకేదో. చూద్దాం. రోజుకి ఎన్ని లీటర్లు తాగుతున్నారు? కరెక్ట్ 10. రెండో రౌండ్ లో 0 వచ్చినందుకు ఈ రౌండ్ లో 4 కరెక్ట్ చెప్పేశారు. సూపర్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. డైలాగ్ రౌండ్. మేము డైలాగ్ వినిపిస్తాము, తర్వాత క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడు బజర్ నొక్కాలి. డైలాగ్. భగవద్గీతలో అధ్యాయాలు 18. దశావతారాలు 4 అవతారాలు. నేను చెప్తా. చైనా కమల్ హాసన్, చెన్నై కమల్ హాసన్, అమెరికా కమల్ హాసన్, బామ్మ కమల్ హాసన్. అన్నా ఆయన అడిగింది కమల్ హాసన్ అవతారాలు కాదన్నా, కమల్నాథన్ అవతారాలు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం. రైట్ ఆన్సర్ సీను. యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. థ్యాంక్ యూ సార్. లవ్ యూ రే నాన్న. నెక్స్ట్ తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ పిక్చర్ ఏది? అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణ హీరో, సాహసమే ఆయన ఊపిరి. ఫస్ట్ 70mm సింహాసనం, ఫస్ట్ కాబోయే మోసగాళ్ళకి మోసగాడు, ఫస్ట్ జేమ్స్ బాండ్ గూఢచారి 116. ఇలా అన్నిట్లో ఫస్ట్ బెస్ట్ ఆయన చూస్తే. రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్ నాన్న, నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. మీరు విన్న ఈ డైలాగ్ లో యాంకర్ ఎవరు? ఉమా మహేశ్వరి. బ్రహ్మానందం. కాదు, రాంగ్ ఆన్సర్. పాస్ట్ రోహిత. పాస్. పాస్. గాయత్రి. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అమ్మో అమ్మో, ఈ మధ్య యాంకర్లకి పోటీగా నాగార్జున గారు ఎప్పుడో దిగిపోయారు, చిరంజీవి గారు దిగారు, మహేష్ బాబు గారు సినిమాలో చేశారు. యాంకర్లకి కూడా పోటీ వచ్చేస్తున్నారమ్మా. ఈ డైలాగ్ ప్రకారం కమలనాథుని 2 అవతారాల పేర్లు చెప్పండి. గాయత్రి. మత్స్యావతారం, కూర్మావతారం. కరెక్ట్ ఆన్సర్. 10.
నాకు తెలుసు ఆన్సర్. చైనా కమల్ హాసన్, చెన్నై కమల్ హాసన్, బెంగళూరు కమల్ హాసన్, బామ్మ కమల్ హాసన్. అడిగింది కమల్ హాసన్ అవతారాలు కాదు నాయన, కమల్నాథుడు అవతారాలు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, రామావతారం, కృష్ణ అవతారం అంతే. బో సూపర్, బాగా ఆడావు. నెక్స్ట్ డైలాగ్. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ డైలాగు ఏ సినిమాలోనిది? ఉమా. బాహుబలి 2. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగు ఉన్న బాహుబలి 2 సినిమాలో రమ్యకృష్ణ పాత్ర పేరు ఏమిటి? గాయత్రి. శివగామి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఉమా. అమరేంద్ర బాహుబలినైనా నేను ఏం చేస్తారో మర్చిపోయారు. బాహుబలి ఏం చేస్తారు? నా ప్రజల మాన ప్రాణ ధన ప్రాణానికి కాపాడడానికి ప్రాణత్యాగానికైనా సిద్ధపడతారు. అమరేంద్ర బాహుబలి అయినా నేను నా ప్రజల ధన మాన ప్రాణం కాపాడతా. కుదిరితే కాపాడతా, లేకపోతే లేదు. ఆ టైం ఉంటే ఆ టైంలో నేను వీలుగా ఉంటే కాపాడతాను, లేకపోతే లేదు. నెక్స్ట్ డైలాగ్. వీళ్ళంతా ఎవరో తెలుసా? స్కాములు చేసే పొలిటీషియన్సో, క్రైములు చేసే క్రిమినల్సో కాదు, దేశం కోసం ప్రాణాలిచ్చిన ద మోస్ట్ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్. 500 ఇస్తే బైక్ వదిలేసే పోలీసు, 1000 రూపాయలు ఇస్తే కేసు కొట్టేసే పోలీసు గల్లీకి ఒకడుంటాడు. కానీ చనిపోతున్నావని తెలిసి కూడా డిపార్ట్మెంట్ లో చేరి ప్రాణాలిచ్చే పోలీస్ వేలల్లో ఒక్కడుంటాడు. ఆ ఒక్కడ్లా ఒక్క రోజు, ఒక్క నిమిషం, ఒక్క క్షణం బతికితే చాలు. ప్రతి పోలీసు బ్యాడ్జ్ వెనక ఒక గుండె ఉంటుందిరా. ఆ గుండెకి తల్లి, తండ్రి, అక్క, చెల్లి, పెళ్ళాం, పిల్లలు ఇలా అన్ని బంధాలు ఉంటాయి. వాటన్నిటినీ దాటి గుండెను రాయి చేసుకుని కర్తవ్యమే ప్రాణంగా ముందుకెళ్లిన పోలీసులరా వీళ్ళంతా. ఈ పవర్ఫుల్ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? గాయత్రి. సాయి కుమార్. తీసుకో 10. కరెక్ట్ ఆన్సర్. సాయి కుమారే. ఈ డైలాగు పటాస్ సినిమాలోది. మరి అందులో హీరో ఎవరు? గాయత్రి. కళ్యాణ్ రామ్. ఇది కూడా కరెక్ట్. 10. నెక్స్ట్. వేగం నడిచే ఇంజిన్ లో ఉండదు మిత్రమా, నడిపేవాడు నరాల్లో ఉంటుంది. నీకు తోలడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అభిమన్యుడి కళ్యాణానికి, అర్జునుడి సంగ్రామానికి సారథి నేనే కదా. ఇంత దూరం వచ్చినాడువి, ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా తమ్ముడు. చూడు మిత్రమా, దారి చూపించడం వరకే నా పని, గమ్యాన్ని చేరుకోవడం నీ పని. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? గోవింద గోపాలహరి. బానే ఉందిలే. కమలనాథ కమలనైన మోహన మురళీకృష్ణ, జగదీశ జగద్గురు జగన్నాథ జనార్దన. ఏంటి తమ్ముడు ఇది? పేర్లు అడిగావుగా, ఇంకా ఉన్నాయి మిత్రమా. మధుసూదన గిరిధర మనోహర మాధవ. చాలు డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. అమ్మో, వీడికి చాలా తెక్కుంది. ఈ డైలాగ్ లో ఉన్న హీరోలు ఎవరు? 4. గాయత్రి. పవన్ కళ్యాణ్, వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఏమండి, మనం ఇంకో రౌండ్ ఆడక్కర్లేదండి. ఆవిడ పాయింట్లు 180. ఎందుకు ఇప్పుడు ఆడడం మనం ఇంకో రౌండ్? ఆవిడకి ఇచ్చేద్దాం మనం. ఇక్కడతో ఈ షో ఎండ్. టాటా బాయ్. సుమ ఆడదాం. గోపాల సినిమాలో వెంకటేష్ భార్యగా ఎవరు నటించారు? రోహిత. శ్రేయ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఏమండి గాయత్రి గారు, రండి ఒక గిఫ్ట్ తీసుకోండి. లీడ్ లో ఉన్నారు. తీసుకోండి వచ్చి. రోహిత. మా చోటి లాస్ట్ లో చోటా ఐటమ్ తీసుకెళ్తుంది. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఓకే, చాలా సింపుల్ గేమ్. చూడండి, ఇది ఇలా పెడుతున్నారు. ఇలా పట్టుకోండి, ఇక్కడికి రండి, ఇలాగే రావాలి. దీన్ని ఇలా ట్విస్ట్ చేయండి, అప్పుడు అది పడిపోతుంది. స్టాండ్ డబ్బాలో ఆంచకూడదు. ఇప్పుడు దీన్ని ఇక్కడికి వేసేయండి. ఓకే, మళ్ళీ
లాక్ చేసుకోండి. ఇంకో బంతి తీసుకోండి, పెట్టుకోండి. డ్రా పట్టుకోకండి, పడిపోతుంది. ఈ 2 రింగులు పట్టుకొని తీసుకొని వెళ్ళాలి. ఇలా అంటే మధ్యలోనే పడిపోద్ది బంతి. రెడీ 1 2 3 గో. అమ్మ నొక్కొద్దు మరి అంతా. వెళ్ళు తొందరగా వెళ్ళు. డ్రా కాదు, రాడ్ పట్టుకో. పైకి 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 పెట్టు. ఆ రింగ్ పట్టుకో చోటి. సరే. పైన రింగ్ పట్టుకో. పైన కూడా రింగ్ పట్టుకుంటే నీ గ్రిప్ బాగుంటది. ఇప్పుడు తిప్పు. పైకి 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 పెట్టు. సరే తీ తొందరగా. స్టాండ్ అందులో పెట్టకూడదు, పైన నుంచే వెయ్యాలి. వెళ్ళు. స్టాండ్ పెట్టద్దు. అది ఆడు. ఈ లాస్ట్ది కూడా ఇందులోకి నువ్వు ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు, సో ఇది కూడా రాలేదు. మేము స్టాండ్ ఇందులో ఆంచమని చెప్పలేదు, స్టాండ్ పైనే పెట్టేసి వేయాలని చెప్పాము. కానీ నువ్వు 3 బంతులు ఆంచావు కాబట్టి ఆ 3 మైనస్ అవ్వగా 1 మిగిలింది. 10 పాయింట్లు. రెడీ 1 2 3 గో. మార్చు. అక్కడ దాకా లేవా? నేను వేస్తాను అనుకున్నారు ఆవిడ. నాకు ఖాళీ లేదు. ఓకే, చాలా బిజీ డేట్స్. ఒకటి 2 3 4 5 6 60 పాయింట్లు. రెడీ 1 2 3 గో. మా బంతి పట్టుకోవద్దు. గాయత్రి మరీ కష్టపడి ఆడక్కర్లేదు, ఆల్రెడీ 180లో ఉంది. ఆ తర్వాత మళ్ళీ రోహిత కష్టం అయిపోతుంది. ఇప్పటి వరకు ఆవిడ ఒరిజినల్ స్కోర్ కూడా ఎవరు దాటలేదు. గాయత్రి చాలు గాయత్రి, కొంచెం చాలు గాయత్రి. గాయత్రి ప్లీజ్ నా కోసం, ప్లీజ్ గాయత్రి నా కోసం ప్లీజ్. ఒకటి 2 3 4 5 6 60. రోహిత మీ టార్గెట్ 16, అంటే 160 పాయింట్లు వస్తే మీరు విన్ను, లేదంటే గాయత్రి విన్ను. ఓకేనా? 16 బంతులు వేయాలమ్మా, చాలా ఫాస్ట్ గా ఆడాలి. రెడీ 1 2 3 గో. అంతే వేసే, తీసుకెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అంతే, మూడోది ఫాస్ట్ ఫాస్ట్. ఇంకో 13 బంతులు వేస్తే చాలు విన్ను. వేసి ఫాస్ట్ గా వేసి రోహిత.
నాలుగు వేసేసారు సరే అయిపోయింది టైము టైమ్ అప్ 1 2 3 4 5 6 7 8 80 పాయింట్లు వెల్ ట్రైడ్ హాఫ్ వే త్రూ థ్యాంక్ యూ. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ విశాఖపట్నం నుంచి గాయత్రి. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగు. కంగ్రాచులేషన్స్, మీరు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. ఈ రోజు విశాఖపట్నం. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బాయ్ బాయ్.